ఐడెంటిటీ థెఫ్ట్ గురించి చూద్దాం. ఐటీ థెఫ్ట్ కూడా అనొచ్చు. ఐడెంటిటీ థెఫ్ట్ని చాలా సింపుల్ అండ్ ఈజీ టాపిక్, ఏం లేదు. ఐడెంటిటీ థెఫ్ట్ అంటే ఏంటిది? ఇప్పుడు నా ఐడెంటిటీని అటాకర్ వాడుకొని నా పైన లోన్ తీసుకోవడం కానీ, నా పేరు పైన క్రైమ్ చేయడం కానీ, నా ఐడెంటిటీ ట్రాన్సాక్షన్ చేయడం కానీ, దాన్ని ఐడెంటిటీ థెఫ్ట్ అంటారు. అదే ఇంకా ఇంగ్లీష్ రాష్ట్రం నా పేరు యూజ్ చేసుకొని వాడి క్రైమ్ చేస్తాడు అనమాట. ద టర్మ్ యూజ్ టు రిఫర్ ద ఫ్రాడ్ దట్ ఇన్వాల్వ్ సమ్వన్ ప్రిటెక్టెడ్ టు బి సమ్వన్ ఎల్స్. యాక్చువల్గా వాడు క్రిమినల్ నేనా కాదు, క్రిమినల్ ఏం చేస్తున్నావు, ఇంకొకటి ఐడెంటిటీ యూజ్ చేస్తున్నావు ఎందుకు, మనీ స్టీల్ చేయడానికి కానీ ఏదో వాడి బెనిఫిట్స్ కోసం, దాన్ని ఐడెంటిటీ థెఫ్ట్ అంటాడు. సో ఇది ఒక పనిషబుల్ అఫెన్స్ అండర్ ద ఇండియన్ యాక్ట్ సెక్షన్ 66C అండ్ 66D. సో ఈ పనిషబుల్ అఫెన్స్ ద ఏదైతే స్టాటిస్టిక్స్ ఉంటాయో ఐడెంటిటీ థెఫ్ట్ పైన మనకు ప్రూవ్ చేస్తున్నాయి. ఏమని, ఈ ఫ్రాడ్ అనేది చాలా జరుగుతుంది. ఇంకా ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ వాస్ ఫౌండ్ ఇన్ US నేమ్డ్ యాజ్ ఐడెంటిటీ థెఫ్ట్ రిసోర్స్ సెంటర్. సో దీన్ని అరికట్టడానికి ఒక ఆర్గనైజేషన్ ఉంది, దాని పేరు ఐడెంటిటీ థెఫ్ట్ రిసోర్స్ సెంటర్, ITRS అని. దాని అబ్జెక్టివ్ ఏంటంటే సపోర్ట్ చేస్తుంది సొసైటీని, ఇంకా సొసైటీ లోపల అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తుంది అబౌట్ దిస్ ఫ్రాడ్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఐడెంటిటీ థెఫ్ట్. సో కొన్ని స్టాట్స్ చూద్దాం. ఒక్కొక్క ఐడెంటిటీ థెఫ్ట్ ఒక స్టాట్ చూసి మానిటరింగ్ ప్రైమరీ ఫ్రాడ్స్ ప్రివెన్షన్ బిల్. సో మనం స్టాట్స్ చూద్దాం, ఏ ఐడెంటిటీ థెఫ్ట్ స్టాట్స్ చూద్దాం. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ అబౌట్ 26% వరకు ఆ క్రెడిట్ కార్డ్ ఐడెంటిటీని థెఫ్ట్ చేస్తారు. ఇంకా బ్యాంక్ ఫ్రాడ్ అనేది 17% వరకు బ్యాంక్ ఫ్రాడ్ జరుగుతుంది స్టాట్స్ ప్రకారం. బిసైడ్స్ క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ పక్కన పెడితే అయితే చెక్ థెఫ్ట్ ఉంటుంది. చెక్ని సైన్ పెట్టిన అట్లా మన ఐడెంటిటీని వాడు సైన్ పెట్టుకుంటాడు. ఇంకా ATMs ఉంటాయి, ATM కోడ్ పాస్ చేయడం కానీ, ఆ ATM పాస్కోడ్ని థెఫ్ట్ చేయడం కానీ, అవి చాలా రిపోర్టెడ్, చాలా పాసిబుల్ అనమాట. ఇంకా ఎంప్లాయీ ఫ్రాడ్, ఈ ఫ్రాడ్లో ఏం జరుగుతుందంటే ఎంప్లాయీ ఫ్రాడ్ 12% వరకు జరుగుతుంది అనమాట. ఇది ఏంటంటే అటాకర్స్ ఎంప్లాయీ పేరు పైన జాబ్ తీసుకుంటాడు. నేను XYZ, నా పేరు మనోజ్, నా రెజ్యూమే ఇది అని ఆ ఎంప్లాయీకి మంచిగా ఉంటుంది కదా, ఎంప్లాయీ పేరు ఈ జాబ్ తీసుకుంటాడు. దాన్ని ఎంప్లాయ్మెంట్ ఫ్రాడ్ అంటే. ఇంకా గవర్నమెంట్ ఫ్రాడ్ అంటే ఏటే ఉంటాయో దిస్ టైప్ ఆఫ్ ఫ్రాడ్ ఇంక్లూడ్స్ SSN, డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రాడ్. సో అది అట్లా అనమాట. ఇంకొకటి యాక్చువల్గా వాడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, కానీ నాకు నేను పలానా నాకు ఇంత వస్తుంది, శాలరీ ఇంత వస్తుంది ఇన్కమ్ అని చూపిస్తారు. అట్లా గవర్నమెంట్ ఫ్రాడ్ అంటే అలా. లోన్ ఫ్రాడ్ అంటే ఎప్పుడైతే అటాకర్ ఏం చేస్తాడు, లోన్ అప్లై చేస్తే నా పేరు పైన, అప్పుడు దిస్ కెన్ అక్కర్ ఈవెన్ ఇన్ SSN డస్ నాట్ మ్యాచ్ ద నేమ్ ఎగ్జాక్ట్లీ. సో ఇట్లా నా పేరు పైన వాళ్ళు లోన్ అప్లై చేసి వాళ్ళు పైసలు తీసుకుంటే లోన్ ఫ్రాడ్ కింద 5% ఉందంట. గవర్నమెంట్ ఫ్రాడ్ 9%, ఎంప్లాయ్మెంట్ ఫ్రాడ్ 12%. సో ఇట్ ఈస్ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట టు నోట్ వేరియస్ యూసేజ్ ఆఫ్ ఐడి థెఫ్ట్ ఇన్ఫర్మేషన్. 66% ఆఫ్ విక్టిమ్ పర్సనల్ ఏదైతే మనకు 66% విక్టిమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో దగ్గర, అది ఏం యూజ్ చేస్తారంటే కొత్త క్రెడిట్ కార్డ్స్ని ఓపెన్ చేయడానికి, వాళ్ళ పేరు పైన క్రెడిట్ కార్డ్స్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఆ 66% ఆఫ్ విక్టిమ్స్ నేమ్స్ని పర్సనల్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేస్తారు. 28% ఆఫ్ విక్టిమ్స్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ దేనికి వాడతారు, సెల్ ఫోన్స్ని కొనడానికి వాడతాడు. 12% ఆఫ్ విక్టిమ్ ఇన్ఫర్మేషన్ ఏం చేస్తాడంటే ఏదైనా వారెంట్స్ ఇష్యూ చేయడానికి, వాళ్ళ పేరు పైన ఫైనాన్షియల్ క్రైమ్స్ చేయడానికి అట్లా వాడతారు అనమాట. అర్థమైనా ఈ ఇంత పర్సెంటేజ్ ఎంత చూసినామా. అటాకర్ దగ్గర విక్టిమ్స్ ఇన్ఫర్మేషన్ అంటే లేపెస్ట్ దగ్గర ఉంటుంది. సో ఆ ఐడెంటిటీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ని 66 వరకు కొత్త క్రెడిట్ కార్డ్స్ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు వాళ్ళ పేరు పైన. 28% విక్టిమ్స్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి ఫోన్లు ఉంటుండు ఇన్ఫర్మేషన్ యూజ్. ఇంకొకటి 12% యూజ్ చేసి దేనికి యూజ్ చేస్తుండ్రు, వారంటీ కోసము, ఇట్లా ఏదైనా లోన్ తీసుకున్నప్పుడు వాళ్ళ పేర్లు పెడతారు కదా, సో అట్లా వారంటీ కోసం, ఫైనాన్షియల్ క్రైమ్ చేయడానికి, ట్రాన్సాక్షన్స్ కోసం అలా 2% ఆఫ్ విక్టిమ్ ఇన్ఫర్మేషన్ వాడుతున్నారు. సో పర్సనల్ అది ఐడెంటిఫైయబుల్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. సో ద ఫ్రాడర్స్ అటెంప్ట్స్ టు స్టీల్ ద ఎలిమెంట్స్ మెన్షన్ బిలో విచ్ ఈస్ ఎక్స్ప్రెస్ టు బి పర్పస్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా వాడు లేపేస్తాడు. ఇన్ఫర్మేషన్ అంటే సో వాడు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఇండైరెక్ట్గా మన ఐడెంటిటీ అంటే వాడి దగ్గర ఉండిపోతుంది. మన ఫుల్ నేము, మన నేషనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అని ఉంటుంది, SSN అంటారు. సో అట్లా మన టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఇంకా మన డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు, క్రెడిట్ కార్డ్ నెంబరు, డిజిటల్ ఐడెంటిటీ లైక్ ఈమెయిల్ అడ్రస్, ఆన్లైన్ అకౌంట్ నెంబర్, పాస్పోర్ట్స్, ఇవి బర్త్ డేట్,
మనం బర్త్ ప్లేస్ ఎక్కడ పుట్టినాం, నీ ఫేస్ అండ్ ఫింగర్ ప్రింట్స్. సో ఇదంటే ఇన్ఫర్మేషన్ వాడు ఫస్ట్ మన దగ్గర నుంచి ఏదో విధంగా ఫిషింగ్ లాగాను ఏదో ఒక అటాక్ చేసి మన ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు. సో ఈ అంటే ఇన్ఫర్మేషన్ ఆ దగ్గర ఉన్నట్టు మన ఐడెంటిటీ ఇండైరెక్ట్ వాడి దగ్గర ఉంది. ఇవన్నీ వాడుకొని వాడు క్రెడిట్ కార్డ్ అకౌంట్లో చేస్తాడు, వాడు ఫోన్లో బుక్ చేసుకుంటాడు, ఇప్పుడు ఫైనాన్షియల్ క్రైమ్స్లో నీ పేరు వాడతాడు. అది వాడి ఇష్టం. అలా క్రిమినల్ యాక్టివిటీస్లో నీ పేరు వాడతాడు, నీ ఐడెంటిటీ యూజ్ చేసుకుంటాడు. దీన్ని ఐడెంటిటీ థెఫ్ట్ అంటారు. ఐడెంటిటీని లేపేస్తున్నాడు, నీ పర్మిషన్ లేకుండా అది ఇంకా ఇల్లీగల్ పర్పస్ కోసం వాడుతున్నాడు. సో ఈ ఇన్ఫర్మేషన్ మనం రెండు విధాలుగా క్లాసిఫై చేయొచ్చు. ఒకటి నాన్ క్లాసిఫైడ్, ఇంకోటి క్లాసిఫైడ్ అని అనొచ్చు. నాన్ క్లాసిఫైడ్లో ఏమేమి వస్తాయంటే పబ్లిక్ ఇన్ఫర్మేషన్, మన పర్సనల్ ఇన్ఫర్మేషన్, అయితే రొటీన్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో, ఇంకా ప్రైవేట్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ ఒక నాన్ క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ కింద వస్తాయి. ఈ క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ కింద 3 వస్తాయి: కాన్ఫిడెన్షియల్, సీక్రెట్, టాప్ సీక్రెట్ అని. సో కాన్ఫిడెన్షియల్ అంటే ఏది ఇన్ఫర్మేషన్కి చాలా ప్రొటెక్షన్ అవసరం. ఎవరో అన్ఆథరైజ్డ్గా దాన్ని ఓపెన్ చేయలేరు, చూడలేరు. అట్లా చూసినాక అన్ఆథరైజ్డ్గా నేషనల్ సెక్యూరిటీ అనేది డ్యామేజ్ అవుతుంది. అలాంటి ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటారు. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మన ఆర్మీ ఎంత ఉంది, మస్తు ఉండొచ్చు, మన మస్తు మిసైల్స్ ఉండొచ్చు, కానీ ఒక 2-3 కొంచెం తక్కువనే చెప్తారు. సో అండ్ ఇంకా టెక్నికల్ ఇన్ఫర్మేషన్, ఏమైతే వెపన్స్ ఉన్నాయో అన్నీ, ఆర్మీ ఫోర్సెస్ ఎంత ఉంది మన దగ్గర, సో అంటే ఇన్ఫర్మేషన్ ఇస్ ఆల్ కాన్ఫిడెన్షియల్గా. సో ఇవన్నీ ఎక్కువ ప్రొటెక్షన్ అవసరము, అన్ఆథరైజ్డ్గా యాక్సెస్ చేయడం, దీనివల్ల నేషనల్ థ్రెట్ వస్తుంది, నేషనల్ సెక్యూరిటీ దెబ్బతింటుంది. సో ఇది ఇన్ఫర్మేషన్ అంటే కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కిందకి వస్తుంది. సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అంటే ఇన్ఫర్మేషన్కి కొంచెం అంత టాప్ కాన్ఫిడెన్షియాలిటీ కాకపోయినా కొంచెం లైక్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. దాని కూడా సేమ్ యాజ్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ ఇవ్వలేం. దీనివల్ల అట్లా చేసినాక మళ్ళీ సెక్యూరిటీ, మన నేషనల్ సెక్యూరిటీ అని దెబ్బతింటుంది. లైక్ ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ పాలసీస్ కానీ, మిలిటరీ ప్లాన్స్ కానీ, ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ కానీ ఇవన్నీ చెప్పొద్దు. ఇవన్నీ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ కిందకి వస్తాయి. టాప్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అంటే ఇన్ఫర్మేషన్ ఉంటుందో దానికి చాలా హై డిగ్రీ ఆఫ్ ప్రొటెక్షన్ అవసరం అన్నమాట. అసలు అన్ఆథరైజ్డ్గా ఎవరు యాక్సెస్ చేయలేదు దానివల్ల చాలా ఘోరంగా విపరీతంగా మన నేషనల్ సెక్యూరిటీ అనేది డ్యామేజ్ అవుతుంది. దాన్ని టాప్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అంటారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు వైటల్ డిఫెన్స్ ప్లాన్స్ ఉంటాయి. ఇప్పుడు మొన్న వచ్చింది కదా, ఏదో ప్లాన్ ఆపరేషన్ సింధూర్, అలాంటి కొన్ని ప్లాన్స్ కానీ చెప్పడం జరిగింది. అలా క్రిప్టోలాజికల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్. సో ఇవన్నీ చాలా కొంచెం మనం లీక్ చేసినా అంటే నేషనల్ సెక్యూరిటీ అంటే చాలా ఘోరంగా విపరీతంగా దెబ్బతింటుంది. అలాంటి ఇన్ఫర్మేషన్ టాప్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అంటారు. సో ఐడి థెఫ్ట్ ఫ్రాడ్స్టర్స్ అండ్ ఇండస్ట్రియల్స్, ఇంటర్నేషనల్ స్పైస్ టార్గెట్ ఏం చేస్తాడు, వాళ్ళ టార్గెట్ ఈ ప్రైవేట్, కాన్ఫిడెన్షియల్, సీక్రెట్, టాప్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఉందో దీని అంతా లేపేయడానికి వాడు చాలా ట్రై చేస్తారు. ఎందుకంటే ఈ వేరే కంట్రీస్కి అమ్మేయచ్చు, అట్లా జరుగుతాయి అన్నమాట బ్యాక్గ్రౌండ్ ఆఫ్ పొలిటిక్స్. ఇంకా టైప్స్ ఆఫ్ ఐడెంటిటీ థెఫ్ట్ ఫైనాన్షియల్ పరంగా డబ్బులు మన ఐడెంటిటీ యూజ్ చేసి ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేస్తే అది ఫైనాన్షియల్ ఐడెంటిటీ థెఫ్ట్ కిందకి వస్తుంది. ఇంకా క్రిమినల్ ఐడెంటిటీ థెఫ్ట్, ఐడెంటిటీ క్లోన్. సేమ్ నా పేరు పైన ఇంకో క్రెడిట్ కార్డ్ అకౌంట్ తీసి నా క్రెడిట్ కార్డ్ వాడుకుంటాను, దాన్ని ఐడెంటిటీ క్లోనింగ్. ఇంకా బిజినెస్ ఐడెంటిటీ థెఫ్ట్, మెడికల్ ఐడెంటిటీ థెఫ్ట్. నాకు అసలు ఏమీ కాలేదు కానీ నాకు ఫ్రాక్చర్ అయినట్టు నా పేరు పైన ఫ్రాక్చర్ అయినట్టు చూసి వాడు మెడికల్ ఇన్సూరెన్స్ అని వాడి పే వేసుకుంటాడు, దాన్ని మెడికల్ ఐడెంటిటీ థెఫ్ట్ అంటారు. ఇంకా సినాటిక్ ఐడెంటిటీ థెఫ్ట్, ఇంకా చైల్డ్ ఐడెంటిటీ థెఫ్ట్. అలాంటివన్నీ ఇవన్నీ కొన్ని టైప్స్ ఆఫ్ ఐడెంటిటీ థెఫ్ట్స్ అనమాట. టెక్నిక్స్ వాడతారు అన్నమాట ఐడి థెఫ్ట్ కోసం. 2 విధాల టెక్నిక్స్ వాడవచ్చు. ఒకటి హ్యూమన్ బేస్డ్ మెథడ్స్ వాడచ్చు, ఇంకోటి కంప్యూటర్ బేస్డ్ టెక్నిక్స్ వాడచ్చు. హ్యూమన్ బేస్డ్ ఏమంటే డైరెక్ట్గా పోయి మన ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. ఇంకా డంప్స్టర్ డ్రైవింగ్ అని, థెఫ్ట్ ఆఫ్ ద పర్స్ కానీ వ్యాలెట్ అని తీసుకుంటే ఆ డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ అలానే ఉంటాయి కాబట్టి వాడు ఐడెంటిటీ లేపేయచ్చు. ఇంకా మెయిల్ పంపి వాడు మెయిల్ క్లిక్ చేసినాక ఆ ఇన్ఫర్మేషన్ మనకు రావచ్చు. ఇంకా స్టోలన్ సర్ఫింగ్, ఇంకా డిస్ఆనెస్ట్ అండ్ మిస్ట్రీటెడ్ ఎంప్లాయీస్, మాత్రం మంచిగా ఉండి మన దగ్గర మన ఇన్ఫర్మేషన్ తీసుకోవడం. ఇంకా టెలిమార్కెటింగ్ చేసి ఫేక్ ఫోన్ కాల్స్ చేసి నేను మీకు ఇంత లోన్ వచ్చింది, మీ అకౌంట్ డీటెయిల్స్ చెప్తే నేను మీ అకౌంట్లో వేస్తాను, అలా ఫేక్ ఫోన్ కాల్స్ చేయడం టెలిమార్కెటింగ్ అంటారు దాన్ని. సో ఇట్లా అనమాట. ఇంకా కంప్యూటర్ ఫోన్, ఇంకా ఇవన్నీ హ్యూమన్ బేస్డ్. ఇక కంప్యూటర్ బేస్డ్ వచ్చేసరికి బ్యాకప్ థెఫ్ట్. నువ్వు బ్యాకప్లో పెట్టుకుంటాను, నీ డ్రైవ్లో, నీ గూగుల్ స్టోరేజ్లో పెట్టుకుంటాను, నీ పర్సనల్ కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్ అంటే వాడు థెఫ్ట్ చేస్తాడు బ్యాకప్ని. ఇంకా యాక్ట్ చేయడం, అన్నట్టు నీ పర్మిషన్ లేకుండానే నీ సిస్టమ్ని యాక్ట్ చేసి నీ డేటాబేస్ని థెఫ్ట్ చేయడం, దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫిషింగ్, ఇంకా ఫార్మింగ్, ఇంకా హార్డ్వేర్ లేపేయడం, ఇదంతా కంప్యూటర్ బేస్డ్ అనమాట. ఈ టెక్నిక్స్ ఐడి థెఫ్ట్లో యూజ్ చేసే క్రిమినల్.